బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో కాకినాడ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉండడంతో కలెక్టర్లతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలని, కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నానాజీ, చెప్పండి, తుఫాను ప్రభావం ఎలా ఉండబోతుంది? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? గగన మనకి మెయిన్ గా తుఫాను ప్రభావంతో కూడా ఈ కోస్తాంధ్ర మీద ఎక్కువగా ఉన్నది. అదే రకంగా ఈ ఉప్పాడ కాకినాడ బీచ్ పరిసర ప్రాంతంలో ఉవ్వెత్తున కెరటాలు ఎగసిపడుతున్నాయి. ఇప్పటికే పోలీసులందరూ కూడా ఈ రూట్ ఏదైతే ఉన్నదో ఈ ఉప్పాడ నుంచి కాకినాడ బీచ్ రూట్ అంతా కూడా మూసివేయడం జరిగింది. ఎప్పటికప్పుడు పోలీసులు ఎప్పటికప్పుడు ఎలాంటి వాహనాలు కూడా వెళ్లకుండా అక్కడ చూస్తున్నారు. గతంలో చూసుకుంటే ఈ ఏదైతే ఈ బీచ్ రోడ్డు ఉన్నదో బీచ్ రోడ్ అంతా కూడా కొట్టుపోయింది దాన్ని మళ్ళీ కొన్ని నిధులు కేటాయించి డిప్యూటీ సీఎం ఇమీడియట్ గా రోడ్లు కూడా ఒక వారం రోజుల క్రితం పూర్తి చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎవరైతే ఈ విజిటర్స్ ఉన్నారో ఆ కెరటాలు పైకి లెగిస్తాయి కాబట్టి చాలా మంది కూడా చూడడానికి చాలా ఉత్సాహంగా వెళ్తున్నారు. కానీ సెక్యూరిటీ పరంగా చూసుకుంటే కనుక చాలా అత్యంత ప్రమాదంగా ఉన్నది కాబట్టి పోలీసులు ఎవరు కూడా అక్కడికి వెళ్ళడం లేదు. ఆ ఏ ఏదైతే ఉప్పాడ పరిసర ప్రాంతాలు ఉన్నాయో ఈ సముద్రం అలలకి ఇల్లులు కూడా చాలా వరకు కొట్టుపోయి అక్కడ మత్స్యకార కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడే అవకాశం ఉన్నది. ఈ ఇది ఈ తుఫాను ప్రకటించడంతో అందరూ కూడా అక్కడ ఇల్లులన్నీ కూడా ఖాళీ చేసి సెజ్జ ప్రాంతంలో వాళ్ళకి షెల్టర్స్ అన్ని ఏర్పాటు చేశారు. ఏదైతే సెజ్జ ఉన్నదో ఆ మూలపేట అదే రకంగా అక్కడ ఉప్పాడ ఆ ఏరియా అంతా కూడా వీళ్ళందరినీ కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మత్స్యకారులందరూ కూడా చాలా వరకు ఏంటంటే వాళ్ళకి ఈ అలలు కానీ ఈ తుఫాన్లు కానీ కూడా ఏం కొత్త కాదు. ఆదరణంగా మేము కూడా ఈ ఒడ్డునే ఉంటామని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు. గతంలో చూసుకుంటే కనుక ఎన్నో ఇల్లులు ఉండి ఊరే మునిగిపోయి ఒక ఇల్లు అలాగే సముద్రంలోకి కొట్టుకుపోతుంది. అక్కడైతే పరిస్థితి అయితే చాలా భయాందోళనకరంగా ఉన్నది. ఎందుకంటే ఉప్పాడ ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇదివరకు ఒక వాల్ లాగా ఉండేది. ఆ వాళ్ళు కూడా కొట్టుకుపోయిన తర్వాత నుంచి ఆ వాటర్ ఊళ్ళోకి వచ్చేసేసి ఏదైతే ఈ సముద్రం వాటర్ ఉన్నదో ఆ సముద్రం ఇల్లులన్నీ కూడా సముద్రం లాగేసుకుంటున్నది. అయితే ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఈ సెజ్ ఒకటి కేటాయించిన తర్వాత వీళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రాలు అక్కడ ఏర్పాటు చేశారు. ఇల్లులు కూడా ఈ సెజ్లో కేటాయించి అక్కడ కూడా ఆ శాశ్వతంగా నివాసం కూడా ఏర్పాటు చేశారు. ఈ తుఫాను విషయానికి వస్తే కనుక ఈ తుఫాను రాగల 24 గంటల్లో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉన్నది. అయితే అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నది కాబట్టి అయితే ఎవరైతే ఈ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ లేదంటే పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా అప్రమత్తమై ఎప్పటికప్పుడు వాళ్ళకి సూచనలు ఇస్తూ అదే రకంగా ఎవరు కూడా సముద్రంలోకి వేటెళ్లకుండా కూడా ఆఫ్ చేశారు. అక్కడక్కడ ఆరెంజ్ నోటీస్ ఇచ్చారు. అదే రకంగా వీళ్ళకి ఎవరైతే ఈ మత్స్యకార కుటుంబాలు ఉన్నాయో మత్స్యకార కుటుంబాలన్నీ కూడా ఒకవేళ కానీ వేటాడకపోతే కనుక వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ అవి కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి అన్ని షెల్టర్లు ఉన్నాయి. ఆ షెల్టర్లో రప్పించి వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని కానీ లేదంటే వాళ్ళకి ఈ తుఫాను ప్రభావంతో వాళ్ళు బయటకు వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఇల్లు విడిసి ఎక్కడో షెల్టర్లు ఉన్నారు కాబట్టి ఈ గవర్నమెంట్ అంతా కూడా వాళ్ళకి కావాల్సిన ఆ ఫుడ్ కానీ లేదంటే వాళ్ళకి మెడిసిన్ కానీ అన్ని కూడా రెడీ చేస్తుంది. అదే రకంగా ఈ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఒకవేళ వీళ్ళు ఈ పోలీసు వ్యవస్థ అదే రెవెన్యూ వ్యవస్థ కోఆర్డినేషన్ చేసుకుంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అదే రకంగా ఎప్పుడు ఒకవేళ ఎక్కడన్నా విషయం జరిగితే కనుక అక్కడికి వెళ్ళి దాన్ని రెస్క్యూ చేసే విధంగా రెడీగా ఉన్నారు. అలాగే కలెక్టర్ శ్యామ్మోహన్ గారు కూడా ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కానీ కూడా ఎలా చేయండి వాళ్ళు ఏర్పాట్లు చేయండి. అదే రకంగా సముద్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి తరలించండి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ ఈ కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్ళే ప్రాంతంలో మాత్రం రాళ్ళు వేసి ఇప్పుడు క్యూబ్స్ వేసి ఈ సముద్రం వాళ్ళకి అన్ని కూడా రోడ్డు కొట్టుకుపోతుంది. ఆ రోడ్డు కొట్టుకుపోకుండా చాలా వరకు ఆ వర్క్ చేస్తున్నప్పటికీ కూడా అదే పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడైనా తుఫాన్ వస్తే కనుక ఆ రూట్ అంతా కొట్టుకుపోతుంది, మళ్ళీ రోడ్ వేస్తారు, మళ్ళీ తుఫాన్ వస్తుంది. అయితే ఇక్కడ ఈ విజిటర్స్ అందరూ కూడా వెళ్ళడం వల్ల అక్కడ కొంచెం ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నది కాబట్టి పోలీసులు కట్టుదిట్టంగా అటు ఉప్పాడ వైపు ఇటు కాకినాడ వైపు కూడా బారిగేట్లు పెట్టారు. బారిగేట్లు పెట్టి ఎలాంటి పెద్ద వాహనాలు కానీ ఎలాంటివి కూడా వెళ్తున్నా చూస్తున్నారు.
రైట్ నానాజీ, తీర ప్రాంత గ్రామాలకు ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది? తీర ప్రాంత గ్రామాల్లో దాంట్లో కొన్ని సెన్సిటివ్ గ్రామాలు ఉన్నాయి. అంటే మూలపేట కానీ, అమీనాబాద్ కానీ, అదే రకంగా అక్కడ కోనపపేట కానీ, ఈ గ్రామాలన్నీ కూడా సముద్రానికి చేరుకుంటే, అయితే ఈ సముద్రానికి చేర్చున్న దాని వల్లనే ఏదైనా ఒకవేళ పెద్ద ఎత్తున అలలు వస్తే కనుక ఒక ఇల్లు కూడా పడిపోయి సముద్రంలో కలిసిపోతుంది. అయితే గతంలోనే గమనించిన అధికారులందరూ కూడా ఇక్కడ ఉండడం సొంత సేఫ్టీ కాదని చెప్పేసి వాళ్ళకి వేరే దిక్కున ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ తుఫాను తగ్గిన తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేస్తున్నట్టు వీళ్ళు ఈ మత్స్యకారులు అందరికీ కూడా అసలు వాళ్ళ డిమాండ్ ఏంటంటే, మాకు దీని కాకుండా ఎక్కడ ఒక పర్మనెంట్ గృహాలు అంటే దూరంగా కొంచెం ఇవ్వాలని చెప్పేసి ఇప్పటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ సెజ్జ ప్రాంతాల్లో ఉన్న కొన్ని ఒక కాలనీలు కట్టారు. ఈ రైట్ కాలనీలు కట్టారు. నానాజీ, ఆ రైట్ కాలనీలో నానాజీ. అలాగే ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం ఎలా ఉంది? అక్కడ అలలు తాకిడి ఎలా ఉంది? వైజాగ్ చాలా ఆన్లైన్ ఉన్నా చాలా భయంకరంగా ఉన్నది. ఉప్పాడ వైజాగ్ సముద్రంలో ఏదైతే అలలు ఉన్నాయో, అలలు అసలు నార్మల్ గా ఉన్నప్పుడే ఎక్కువగా ఉంటాయి. అలాగే సముద్రం కానీ లేదంటే అల్పపీడనం కానీ ఏర్పడినప్పుడు ఈ ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్ళే బీచ్ రోడ్ లో అలలు ఉపయోగిస్తున్నాయి. అదనంగా కొంతమంది తెలియక వెళ్ళినప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది. ఇప్పుడైతే మాత్రం అలలు చాలా ఎత్తులో దాదాపు 3 మీటర్లు 4 మీటర్ల ఎత్తులో ఎగిసిపడుతున్నాయి. ఎస్ నానాజీ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.